అవతార్ మెహర్ బాబా కీ జై. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదామండి. బిలవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. లాస్ట్ వీక్ ఫోర్త్ ప్లేన్ గురించి చదువుకుంటున్నాం. ముఖ్యంగా ఫోర్త్ ప్లేన్లో పవర్స్ని మంచికి చెడ్డకి వాడినప్పుడు వచ్చే పరిస్థితుల గురించి చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇంకా పూర్తి కాలేదు. ఇది ఫోర్త్ ప్లేన్. జై బాబా అండి. సంతోష్ కనబడుతుందండి స్క్రీన్? అయితే గత వారం మనం చదువుకునేటప్పుడు 4వ భూమి మీద ఉండే ఆ మానవాత్మ ఆయనకి అనంత ప్రాణశక్తి అనే అధీనంలో ఉంటుంది. అలానే ఒకవైపు కోరికలు ఉంటాయి, మరోవైపు శక్తి కూడా ఉంటుంది. ఆ సమయంలో ఆ మానవాత్మ శక్తిని ఎలా వినియోగిస్తుందో అన్న దాని మీద అతని యొక్క ఆత్మ యొక్క పురోగతి అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి చదువుకున్నాం కదండి. అందులో చివరిగా మనం చదువుకున్నది ఏంటి అంటే, తన అధీనంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి శక్తిని ఆయన వాడకుండా నియంత్రించుకోగలిగితే 4వ భూమిక నుండి 5వ భూమికి వెళ్తాడు. అలా కాకుండా దాన్ని దుర్వినియోగం చేస్తే ఆయన నేరుగా రాతి చైతన్య స్థితి వరకు కూడా ఆయన యొక్క చైతన్య విచ్ఛిన్నమై తిరిగి రాతి చైతన్య స్థితి వరకు వస్తుంది. అలా కాకుండా ఆ శక్తిని సద్వినియోగం చేస్తే అతను 4 నుండి 5 వెళ్తాడు. అలా కాకుండా ఆ సద్వినియోగం జరిగినప్పుడు కొన్నిసార్లు ఈ సద్గురువుల యొక్క సహాయంతో ఆయన 5లోకి వెళ్లకుండా నేరుగా 6లోకి ప్రవేశిస్తాడు అని మనం చదువుకుంటూ ఆపాం కదండి. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో బాబా చెప్తుంది ఏంటి అంటే, ఆ శక్తుల యొక్క సద్వినియోగం అంటే ఏంటి, దుర్వినియోగం అంటే ఏంటి అనేదాన్ని డిఫైన్ చేస్తూ ఉన్నారనమాట. గుడ్ యూజ్ ఆఫ్ పవర్ ఇన్ ద గ్రాస్ వరల్డ్ మే బి డైరెక్టెడ్ టువర్డ్స్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ ఎండ్స్. అయితే సాధారణంగా మనం స్థూల ప్రపంచంలో ఏదైనా శక్తిని వినియోగించడం అనేది ఎలా చూస్తాము అంటే, దాన్ని ఒక భౌతికపరమైనటువంటి ప్రయోజనానికి కానీ లేదా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనానికి కానీ ఉపయోగించడం అనేది జరగవచ్చు అనేది మనకు తెలిసినంత వరకు సద్వినియోగం అనేది. ఫర్ ఎగ్జాంపుల్, వెల్త్ మైట్ బీ స్పెంట్ ఫర్ ద మెటీరియల్ వెల్ బీయింగ్ ఆఫ్ అదర్స్, as for charitable hospitals, relief for the starving and the distressed, etc., or for the spiritual well-being by providing them with the spiritual instruction and spiritual possibilities. అయితే ఇక్కడ ఈ గుడ్ యూజ్ ఆఫ్ పవర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం బాబా మనకి స్థూల ప్రపంచంలో మన కళ్ళ ముందు కనిపించే ఉదాహరణలు తీసుకుని చెప్తూ ఉన్నారు. ఒక వ్యక్తి దగ్గర సంపద ఉందనుకోండి, ఆయన సంపదని ఎలా ఉపయోగించవచ్చు, గుడ్ యూజ్ అనేది మనం చూస్తే, ఎదుటి వాళ్ళ యొక్క వెల్బీయింగ్, వాళ్ళ బాగోగుల కోసం ఉపయోగించవచ్చు, లేదా చారిటబుల్ హాస్పిటల్స్, సేవకు సంబంధించినటువంటి కొన్ని హాస్పిటల్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ఉపయోగించవచ్చు, లేదా ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళు, లేదా డిస్ట్రెస్డ్ పీపుల్, వాళ్ళ కోసం చారిటబుల్ యాక్టివిటీస్ కోసం ఉపయోగించవచ్చు. ఇవన్నీ భౌతిక పరంగా వాళ్ళని ఉద్ధరించే కార్యక్రమాల కోసం తన సంపదను ఉపయోగించడం. అలా కాకుండా సంపదను ఆధ్యాత్మిక పరంగా కూడా కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. అది ఎలా అంటే, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని చేకూర్చేటటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా కూడా సంపదని ఉపయోగించవచ్చు. ఇదంతా భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి దగ్గర ఏదైనా సంపద ఉంటే దాన్ని ఆయన ఏ రకంగా ఉపయోగిస్తాడనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఆధ్యాత్మిక పరంగా వచ్చేసరికి నెక్స్ట్ చెప్తున్నారు. బట్ ఇన్ ద ఫోర్త్ ప్లేన్, గుడ్ యూజ్ ఆఫ్ పవర్స్ ఇన్వేరియబుల్లీ కన్సిస్ట్స్ ఇన్ హార్నెసింగ్ దెమ్ ఓన్లీ ఫర్ ద స్పిరిచువల్ వెల్ బీయింగ్ ఆఫ్ అదర్స్. కానీ 4వ భూమికి వచ్చేసరికి గుడ్ యూజ్ అంటే ఏంటి అంటే, ఎదుటి వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని గురించి
ఉపయోగించడం దాన్నే గుడ్ యూజ్ అంటాం అన్నమాట. అంటే భౌతిక ప్రపంచంలో ఒక అణగారిన వర్గానికి లేదా ఆకలితో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇలా మనం పైన చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని గుడ్ యూజ్ కింద వస్తాయేమో కానీ, ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా ఉన్నతుడిని గావించడానికి ఆ శక్తులు ఉపయోగింపబడితేనే దాన్ని గుడ్ యూజ్ ఆఫ్ పవర్స్ అన్నట్టుగా బాబా ఇక్కడ డిఫైన్ చేశారు. దీస్ పవర్స్ కెన్ నెవర్ బి యూజ్డ్ టు బ్రింగ్ అబౌట్ మెటీరియల్ ప్రాస్పరిటీ ఫర్ ఎనీవన్. అది అక్కడ ఆధ్యాత్మిక మార్గంలో ఈ 4వ భూమికలో ఆ శక్తుల్ని సద్వినియోగం చేయడం అంటే ఏంటి, గుడ్ యూజ్ అంటే ఏంటంటే కేవలం ఆధ్యాత్మిక పరంగా కానీ ఒక వ్యక్తుల్ని ఆయన మెటీరియలిస్టిక్గా ఆయన్ని సంపన్నుడిగా చేయడం అనేది ఏమాత్రమూ కాదు. డెఫినెట్లీ ఈజ్ ఎ బ్యాడ్ యూజ్. ఒకవేళ కానీ అలా చేసినట్లయితే అది బ్యాడ్ యూజే అవుతుంది, ఆ శక్తుల్ని చెడుగా ఉపయోగించడం అవుతుంది. కానీ అది నిజమైనటువంటి గుడ్ యూజ్ కాదు అని చెప్తున్నారు. We might take the following as an example of good use of powers of the fourth plane. అయితే బాబా మనకి మరింత అర్థమయ్యేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఈ గుడ్ యూజ్ ఆఫ్ పవర్, సద్వినియోగం, శక్తుల యొక్క 4వ భూమికలో ఉన్న వ్యక్తి తన శక్తులను సద్వినియోగం చేయడం అంటే ఏంటో, ఆధ్యాత్మిక పరంగా ఒక వ్యక్తికి, ఒక ఎదుటివాడికి సహాయం చేయడం అని చెప్పారు కదా, దాన్ని మరింతగా మనకు అర్థమయ్యేందుకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. సపోజ్ ఏ స్పిరిచువల్ పిల్గ్రిమ్ ఈజ్ గోయింగ్ త్రూ ఏ డిజర్ట్ and is on the point of death due to unquenchable thirst. ఉదాహరణకి ఒక ఆధ్యాత్మిక అన్వేషి, ఒక బాటసారి ఒక ఎడారి గుండా వెళ్తున్నాడు అనుకుందాం. ఆయన ఆ ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళి దాహంతో ఆయన ఎంతవరకు వచ్చాడంటే ఇంకా ఆ నీళ్లు ఆ సమయంలో ఆయనకి లేకపోతే ఇంకా మరణిస్తాడు, చావు అంచుల దాకా వెళ్ళాడు అనమాట దాహంతో. అలా ఒక ఆధ్యాత్మిక అన్వేషి అలా ఎడారిలో వెళ్తున్నాడు అనుకుందాం. The soul of the fourth plane can appear to him in the gross body and give him relief by giving him a jug of water and then disappear. అటువంటి వ్యక్తికి ఈ 4వ భూమికలో ఉన్నటువంటి మానవాత్మ నేరుగా ఆయన ఎదురుగా ప్రత్యక్షమయ్యి, స్థూల శరీరంలో ఆయన ఎదురుగా ప్రత్యక్షమయ్యి ఆయనకు ఒక జగ్గుతో మంచినీళ్ళు ఇచ్చి ఆయన ప్రాణాలను కాపాడి వెంటనే మాయమైపోయాడు అనుకున్నాం. సచ్ యూజ్ కెన్ బి టర్మ్డ్ గుడ్ యూజ్. అలా ఆ ఆధ్యాత్మిక సాధకుడికి ఆయన ప్రయోజనాన్ని చేకూరిస్తే అటువంటి ఆ రకంగా తన శక్తుల్ని ఈ ఆధ్యాత్మికంగా ఆయన ఉన్నతుని గావించడానికి, ఆయన ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగించాడు కాబట్టి దాన్ని గుడ్ యూజ్ ఆఫ్ పవర్స్ అన్నట్టుగా బాబా ఇక్కడ డిఫైన్ చేసి పారాగ్రాఫ్లో చెప్పారండి. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అంటే సార్ ఇది ఓన్లీ ఫోర్త్ ప్లేన్ సంబంధించింది కదా సార్? అవును సార్. ఇదే అంటే ఈ పారాగ్రాఫ్ గురించి అంటున్నారా లేదంటే గుడ్ యూజ్? ఈ గుడ్ యూజ్ అంటే మనకు కూడా వర్తిస్తుంది అంటే అందుకే నేను ఫోర్త్ ప్లేన్ అని అడుగుతున్నాను. ఇది నాకు తెలిసిన ఫోర్త్ ప్లేన్లో అలాగే ఆధ్యాత్మిక మార్గంలో గుడ్ యూజ్ డిఫైన్ చేశాను. ఓకే. ఇక్కడ ఇది అన్నారు కదండి, దీస్ పవర్స్ కెన్ నెవర్ బి యూజ్ టు బ్రింగ్ అబౌట్ మెటీరియల్ ప్రాస్పరిటీ ఫర్ ఎనీవన్. అంటే ఈ 4వ భూమికలో ఉన్న వాళ్ళు స్థూల భూమికలో ఉన్న వాళ్ళకి ఏమి సహాయం చేయలేరంటారా? అంటే అలాంటి ఈ హెల్ప్ లాంటిది అట్లాంటివి ఏం చేయలేదంటారా? చేయగలరండి, కానీ అలా చేస్తే అది గుడ్ యూజ్ కాదు అన్నట్టుగా చెప్తున్నాను. కెన్ నెవర్ బి యూజ్డ్. ఓకే, ఉపయోగించలేరు అంటున్నారు. ఓకే ఓకే సరే. జై బాబా సార్. నాగేశ్వర జై బాబా అండి, సమప్ చేయండి సార్. జై బాబా అండి. ఈ పేరాలో బాబా చాలా క్లారిటీ ఇస్తున్నారు. గుడ్ యూజ్ అంటే సద్వినియోగము అంటే ఏంటి, 4వ భూమికలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని సద్వినియోగం చేయడం అంటే ఏంటి
అనే విషయాన్ని నిర్వచించి చెప్తున్నారు బాబా ఇక్కడ. సాధారణంగా భౌతిక ప్రపంచంలో సద్వినియోగం అంటే రకరకాలుగా మనం దాన్ని నిర్వచించవచ్చు. అంటే భౌతికమైనటువంటి ప్రాపంచిక విషయాల్ని సమకూర్చడము కూడా సద్వినియోగం అనే పిలుస్తాం మనం. కానీ ఇక్కడ 4వ భూమిక శక్తుల విషయంలోకి వచ్చేటప్పటికి సద్వినియోగం అంటే ఆధ్యాత్మిక లబ్ధిని చేకూర్చడము మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. మనం ఒక ఉదాహరణని బహుశా మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఒక్కసారి ఇక్కడ గుర్తు చేసుకుందాం. ఒక జైలు ఉంది, ఆ జైల్లో ఒక 1000 మంది ఖైదీలు ఉన్నారు. ఒక దీపావళి లాంటి ఒక పెద్ద పర్వదినం వచ్చింది. ఒక ఆసామి ఒక పెద్ద వ్యాన్ నిండా స్వీట్ ప్యాకెట్లు తెచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వీట్ ప్యాకెట్ పంచాడు. అది అందరూ చాలా సంతోషించారు, ఎంత గొప్ప దానగుణము అని. కానీ అది భౌతికమైనటువంటి సహాయం మాత్రమే. మరొక వ్యక్తి వచ్చాడు, 2-3 వ్యానుల్లో బట్టలు తెచ్చాడు. ప్రతి వ్యక్తికి ఒక జత కొత్త బట్టలు ఇచ్చాడు. అది కూడా అందరూ చాలా సంతోషించారు, చాలా గొప్పగా మెచ్చుకున్నారు. బట్ అది కూడా భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి సహాయమే. 3వ వ్యక్తి వచ్చాడు, అతడు ఏమీ లేవు కూడా. ఎందుకు వచ్చారని అడిగితే మీకు అందరికీ సాయం చేయడానికి వచ్చానన్నారు. అటు ఇటు చూస్తే ఏమి లేవు, ఏం సాయం చేస్తాడు అనుకున్నారు. కానీ పాకెట్లో నుంచి ఒక ఎన్వలప్ తీశాడు బయటికి. వీళ్ళందరినీ శాశ్వతంగా జైలు నుంచి డిశ్చార్జ్ చేసేటువంటి ఆర్డర్ పట్టుకొచ్చాడు. ఈ ముగ్గురులో ఎవరు అసలైన సహాయం చేశారంటే ఆ 3వ వాడు. ఎందుకని శాశ్వతంగా ఈ ఖైదు నుంచి విడుదల ప్రసాదించాడనమాట. ఇక్కడ మనం ఆ ఉదాహరణని ఇక్కడ మనం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అంచేత ఆధ్యాత్మిక సహాయము అంటే ఈ మాయ యొక్క కబంధ హస్తాల నుంచి బయటపడేటువంటి సహాయం. అది ఏ రకంగా అయినా చేయవచ్చు. అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారనమాట. ఉదాహరణ కూడా బాబా చక్కని ఉదాహరణ వాడారు. అంటే ఇక భగవద్ అనుభవం పొందేటువంటి మార్గంలో ముందుకు సాగుతున్న దశలో అనేకమైనటువంటి కష్టాలు ఎదురైనప్పుడు ఆ కష్టం నుంచి తప్పించడానికి సహాయం, అది 4వ భూమికలో ఉన్న శక్తులను సద్వినియోగం చేయడం అవుతుంది. ఒక సాధకుడు ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు అతని మార్గంలో ముందుకు వెళుతూ ఉండగా దప్పికతో తీవ్రమైన కష్టాన్ని అనుభవించినప్పుడు ఈ 4వ భూమికలో ఉన్న వ్యక్తి అప్పటికప్పుడు తన భౌతిక శరీరాన్ని వాడి ఆ ఎడారిలో ప్రత్యక్షమై అతనికి మంచినీళ్ళు తాగించి మళ్ళీ అదృశ్యమైపోవడం, అది 4వ భూమికలోని శక్తుల సద్వినియోగము కింద మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు అని చెప్తున్నారు బాబా. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? నాగేశ్వరరావు గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామండి. అమ్మా గజలక్ష్మి. జై బాబా అండి. జై బాబా. Powers can be used for individual and collective good. ఇందాక 4వ భూమికలో శక్తులను ఎలా ఉపయోగించడం గురించి సంతోష్ గారు చెప్పారు. దానికి బాబా గారు ఇంకా కొంచెం ముందు ఇంకా ఎక్కువగా వివరణ ఇచ్చారు. పవర్స్ కెన్ బి యూస్డ్ ఫర్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ గుడ్. శక్తులు వ్యక్తిగత మరియు సామూహిక మంచి కోసం కూడా ఉపయోగించవచ్చు. కానీ బట్ ఈవెన్ గుడ్ యూస్ మైండ్ అండ్ అరెస్ట్ ద ఫర్దర్ ప్రోగ్రెస్ ఆఫ్ ద సోల్. అలా ఉపయోగించడం వలన ఆత్మ యొక్క పురోగతిని బంధం కలిగిస్తుంది, మరి నిర్బంధిస్తుంది కూడా. అంటే పురోగతిని ఆపేయడం అన్నది జరుగుతుంది ఈ శక్తులని ఒకవేళ మంచికి ఉపయోగించినా కూడా. దట్ ఈస్ వై ద 4th plane is the most difficult to cross and is fraught with greatest dangers. అందుకనే బాబా ఏమంటారంటే 4వ భూమిక దాటడం చాలా కష్టమే కాకుండా గొప్ప ప్రమాదాలతో కూడా నిండి ఉంది. The person who is stationed on the 4th plane
finds it most difficult to abstain from wielding the tremendous powers at his command for the fulfillment of the overpowering desires. ఈ 4వ భూమికలో స్థిరపడిన వ్యక్తి తన అధీనంలో విపరీతమైన శక్తులు ఉన్నాయి. ఈ విపరీతమైన శక్తులను అతను తన అధికమైన కోరికలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ అలా ఉపయోగించుకోకుండా ఉండడం కోసం ఆయన చాలా కష్టపడాల్సి వస్తుంది. ది 4th plane is threshold of the mental world. 4వ భూమిక మానసిక ప్రపంచం యొక్క గడప వంటిది. నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే ఈ 3వ భూమిక నుంచి 5వ భూమిక మధ్యగా 4వ భూమిక 2 కొండల మధ్యన ఉండే ఒక వంతెన ఊగిసలాడుతున్న వంతెనలాగా అనిపిస్తూ ఉంటుంది. ఈ వంతెన మీద చాలా జాగ్రత్తగా నడవకపోతే కింద పడిపోతామేమో అలా ఆ ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఈ ద 4th plane is threshold of the mental world అంటే ఆ ఉపమానం గుర్తుకొస్తా ఉంది. ఆన్ దిస్ ప్లేన్ more than any other subtle plane, the spiritual pilgrim is particularly susceptible to having a precipitous fall. సూక్ష్మ ప్రపంచంలో ఉన్న మిగతా అన్ని భూమికలలో కన్నా 4వ భూమికలో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్న యాత్రికుడు పైనుంచి ఒకేసారి కిందికి జారి పడిపోయే ప్రమాదం ఉంది. అంటే తను ఇక్కడ ఈ 4వ భూమికలో తన శక్తులు అపరిమితమైన శక్తులని కనుక మంచికి కానీ చెడుకు కానీ ఉపయోగిస్తే ఆ ఉపయోగం వలన తన ఆత్మ పురోగతిని బంధింపబడుతుంది అన్నారు కదా. దాని వలన ఈ పైనుంచి కిందకి పడిపోయే అవకాశం ఉంది. అంటే అధపాతాళానికి జారిపోయే అవకాశం ఉంది అని అంటున్నారు బాబా. The crisis which confronts the soul of the 4th plane is grave and hazardous because he comes into the possession of the stupendous divine powers before having brought his mind into complete subjugation. ఈ భూమికలో ఉన్న ఆత్మ చాలా సంక్షోభాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇది చాలా క్లిష్టమైనది, తర్వాత ప్రమాదకరమైనది కూడా అంటున్నారు. ఎందుకంటే ఇతనికి ఈ భూమికలో మనస్సుపై సంపూర్ణమైన ఆధిక్యత సాధించక ముందే, మనస్సును పూర్తిగా లొంగ తీసుకోకముందే తనకి అద్భుతమైన దైవీ శక్తులను పొంది ఉంటుంది. He cannot control his mind completely because unless and until he rises on the 5th plane, which is of the mental world, he cannot directly experience or use his mind. 4వ భూమికలో ఉన్న ఆత్మ తన మనసుపై పూర్తిగా నియంత్రణ సాధించలేదు. ఎందువల్లంటే ఈ మానసిక ప్రపంచంలో ఉన్న 5వ భూమికను చేరనంత వరకు మనస్సుని నేరుగా అనుభవించడం కానీ ఉపయోగించడం కానీ చేయలేదు. 4వ భూమికలో మనస్సు గురించి అవగాహన బాగుంటుంది, కానీ దాన్ని అనుభవించడం కానీ ఉపయోగించడం కానీ చేయడానికి ఆత్మకి అవకాశం ఉండదు. Like the gross conscious human soul, the subtle conscious soul of the 4th plane also use his mind indirectly. ఎలా అయితే స్థూల చైతన్యం కలిగిన మానవ ఆత్మ ఈ మైండ్ ని అంటే పరోక్షంగా ఎలాగో ఉపయోగించడం జరుగుతుందో, అలాగే ఈ సూక్ష్మ చైతన్యం కలిగిన ఆత్మ కూడా మనస్సుని పరోక్షంగానే ఉపయోగించడం జరుగుతుంది. Now on this 4th plane, the mind is fully alive. ఇప్పుడు now on this 4th plane, the mind is fully alive. ఇప్పుడు 4వ భూమికలో మనసు పూర్తి చైతన్యవంతమై ఉంటుంది. It is functioning in all its fully developed aspects of thought, feeling and desires, which are at the zenith of their overwhelming intensity. అత్యున్నత స్థాయిలో అధికమైన తీవ్రతతో కూడుకుని సంపూర్ణంగా అభివృద్ధి చెందిన ఈ ఆలోచనలు కానీ, అనుభూతులు కానీ, ఈ కోరికలతో కానీ, ఇవన్నిటి తోటి మనసు పనిచేస్తూ ఉంటుంది. అంటే పూర్తిగా ఆలోచనలు,
అనుభూతులను, కోరికలు ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో ఈ 4వ భూమికలో తీవ్ర స్థాయిలో ఉంటాయి. On the one hand, the soul is trying to gain mastery over its own insubordinate mind and bring into subjugation the subversive forces of desires let loose. ఈ భూమికలో ఏంటంటే ఒకవైపు ఎదురు తిరుగుతున్న మనస్సుని పై ఆధిపత్యం సంపాదించడానికి ఆత్మ విశ్వప్రయత్నం చేస్తూ విచ్చలవిడిగా చెలరేగుతున్న విధ్వంసకరమైన కోరికలను లొంగదీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది. On the other hand, the limitless energy of the planes is completely at his disposal and is constantly seeking some expression or use. ఒకవైపు ఈ ఆధిపత్యం చేయడానికి, నియంత్రణ చేయడానికి ప్రయత్నం ఉండగా, ఇంకొక వైపు ఈ అనంతమైన శక్తి ఏదైతే ఈ 4వ భూమికలో ఉందో ఆత్మకి, దానికి ఉపయోగించుకోవడానికి లేదా వ్యక్తీకరింపబడడానికని ప్రయత్నం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? సో ఇదమ్మా, ఈ పారాగ్రాఫ్లో ఈ బోల్డెడ్ చదివారు కదా, బట్ ఈవెన్ గుడ్ యూస్ బైండ్స్ అండ్ అరెస్ట్ ద ఫర్దర్ ప్రోగ్రెస్ ఆఫ్ ద సోల్ అన్నది అంటే ఎవరికి హెల్ప్ చేశారో ముందు సెంటెన్స్ హెల్ప్ గురించి పవర్స్ కెన్ బి యూజ్డ్ అన్నారు కదా. ఎవరికి హెల్ప్ చేశారో ఆ సోల్కి ప్రోగ్రెస్కి ఇబ్బంది వస్తుందనా, లేకపోతే ఎవరు చేశారో అయితే 4th ప్లేన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది వస్తుందని అంటారు? ఇది 4th ప్లేన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇబ్బంది కలుగుతుంది. బాబా దీన్ని హైలైట్ కూడా చేశారు. అంటే నొక్కి వక్కాడించారంటారు కదా, అలా గట్టిగా చెప్తున్నారు. ఈ స్థితిలో ఉన్నప్పుడు మంచి చేసినప్పటికీ కూడా 4వ భూమికలో ఏ ఆత్మ అయితే ఉందో వాళ్ళకే ఇబ్బంది కలుగుతుంది. మనం అంతకు ముందు క్రితం వారం చెప్పుకున్నప్పుడు అన్నాం కదా, ఆ భూమికల్లో సూక్ష్మ ప్రపంచంలో ఉన్న అన్ని భూమికల్లోనూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు అని చెప్పేసి, అని ఒకరికొకరితో మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అని అనుకున్నాం కదా. అంటే ఈ బాబా ఏమంటారంటే, చెడే కాదు మంచి చేసినా కూడా ఆత్మ పురోగతిని, అంటే ఇది చాలా క్లిష్టమైన భూమిక అని చెప్తున్నారు బాబా. 4వ భూమిక, దీన్ని దాటగలిగితే ఇక మనకి తిరుగులేదు, ఇంక మళ్ళీ కిందకి పడిపోయే అవకాశం లేదు. ఇక్కడ ఏ తప్పు చేసినా, అంటే తప్పు మంచి చేసినా కూడా అది తప్పుగానే పరిగణించబడి కిందకి పడిపోయే అవకాశం ఉంది అని అంటున్నారు కదా. కాబట్టి ఈ ఆత్మ పురోగతికి, అంటే 4వ భూమికలో ఉన్న ఆత్మ పురోగతికే ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు. పక్కనే వెంటనే సెంటెన్స్, దట్ ఈస్ వై ది 4th plane is most difficult to cross. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు 2 పేరాల మీద? ఓకే, జై బాబా సార్. జై బాబా అండి, జై బాబా. మనకి దైనందిన జీవితంలో కూడా ఈ అనుభవాలు ఎదురవుతూ ఉంటాయండి. 4వ భూమిక అనుభవం గురించి బాబా చెప్తున్నారు కదా. కరెక్ట్గా చెప్పాలంటే 1, 2, 3 ఈ 3 భూమికలు కూడా సూక్ష్మ ప్రపంచంలోనే సాగుతాయి. ఇవి అంటే ప్రాణశక్తి ఈ భూమికలో ఉన్నటువంటి మనిషి యొక్క అధీనంలోకి వస్తుంది. 4వ భూమికి వచ్చేటప్పటికి పరాకాష్ఠ అన్నమాట ప్రాణశక్తి. అంటే వాడు ఇంకేమైనా చేసేయగలరు. ఆ ప్రాణశక్తి మొత్తం వాడి సొంతం అయిపోయింది. అయితే ఆ శక్తిని నియంత్రించేటువంటి మనసు
ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. అంటే ఆ మనసు సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాడు అనమాట. జస్ట్ ఆ గడప దగ్గరికి వచ్చాడు, ఒక కాలు ఆ గడప అవతల పెట్టాడు. అంటే వాడి పరిస్థితి ఎలా ఉంది? 100% ప్రాణశక్తి వాడి అధీనంలో ఉంది, కానీ దానిని నియంత్రించే మనసు 5% ఉంది. ఆ పరిస్థితి చెప్తున్నారు బాబా. థ్రెషోల్డ్ అని ఎందుకంటున్నారంటే, ప్రాణశక్తి రాజ్యమును పూర్తిగా దాటాడు, కానీ మనోరాజ్యాన్ని కొద్దిగా అడుగుపెట్టాడు. మనోరాజ్యం యొక్క లక్షణాలు ఏమిటి? విపరీతమైనటువంటి కోరికలు, ఆవేశాలు, ఇవన్నీ వాడిని తినేస్తూ ఉంటాయి. నువ్వు మామూలుడు కాదు, నీకు ఎంత ఎనర్జీ ఉందో తెలుసా నీ 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 అధ్యయనంలో? ఖర్చు పెట్టే, కొత్త ప్రపంచాన్ని సృష్టించే, కొత్త జీవుల్ని సృష్టించే అని చెప్పి ఇవన్నీ వాడి మీద చలాయిస్తూ ఉంటాయి ఆధిపత్యాన్ని. దీన్ని ఎలా నియంత్రించుకోవాలో వీడికి తెలియనటువంటి సంకట పరిస్థితి. అది బాబా చెప్తున్నారు 4వ భూమి కంటే. అంటే ఒక వ్యక్తిని కాకుండా సామూహికంగా కూడా ప్రభావితం కలిగించేలా ఈ శక్తుల్ని వినియోగించేయగలడు వీడు. కానీ ఈవెన్ చెడు ఉపయోగం చేస్తే, అంటే దుర్వినియోగం చేస్తే ఎలాగో అధపాతాలానికి పడిపోతాడని చదువుకున్నాం మనం. సద్వినియోగం చేసినా కూడా ఇది వాడికి బంధనాలే కలిగిస్తుంది సుమా, ఆ 4వ భూమికలో ఉన్న జీవాత్మకి అని చెప్తున్నారు బాబా. అంచేత ఏమంటారట, ఈ 4వ భూమికని దాటడం చాలా కష్టము. ఎందుకని ఏమాత్రము పొరపాటున అడుగు సరిగా వేయకపోతే నిటారుగా కిందకి పడిపోతాడు. ఏమిటి కష్టం అంటే ఇక్కడ బాబా వివరించి చెప్తున్నారన్నమాట. అపారమైనటువంటి శక్తులు వీడి చేతిలోకి వచ్చేస్తాయి. వాటిని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఆ చెప్పేటువంటి మనసు ప్రాథమిక స్థాయిలో ఉంటుంది. అంటే నేను బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యానండి. నా ఉన్న చిన్న అనుభవాన్ని మీకు మనవి చేస్తా. కొత్తగా జూనియర్ ఆఫీసర్స్ని బ్రాంచ్ హెడ్గా వేశారనుకోండి. అంటే మీకు కార్పొరేట్ వరల్డ్లో కూడా ఇది మనందరికీ అనుభవంలోకి వస్తుంది. ఇది ఒక జూనియర్ ఆఫీసర్ని సీఈఓగా వేసేసారు అనుకుందాం. వాడు ఒక ప్రాజెక్ట్ని నెల రోజుల్లో పూర్తి చేసేది, నెల అవగానే ఓన్లీ 80% పూర్తయింది, వెంటనే వీడిని సస్పెండ్ చేసేయచ్చు, వీడిని టెర్మినేట్ చేసి పంపించేయచ్చు. ఎందుకని అధికారం అడుగుంటుంది. కానీ ఆ జూనియర్ కాకుండా వాడికి కొంచెం మెచ్యూరిటీ, జీవితంలో డక్కా ముక్క తిని ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఎనలైజ్ చేయగలుగుతాడు వాడి పరిస్థితిని. వాడికి పాపం పిల్లలు సెటిల్ అవ్వలేదు, వయసు వచ్చేసింది, 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసాయి, కుర్రాడు సరిగ్గా చదువుకోవట్లేదు కదా, కుర్రాడికి సీట్ రాలేదు, జాబ్ రాలేదు. ఎందుకంటే జూనియర్గా ఉన్నప్పుడు ఈ సమస్యలు ఏం తెలియవాడికి. పిల్లలు శుభ్రంగా ఎల్కేజీ యూకేజీలో చదువుకుంటూ ఉంటారు, అంతా పైలా పచ్చేసిలాగే ఉంటుంది. కానీ జీవితంలో ముందుకు వెళ్ళే కొద్ది కూడా అనేక సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. సో అవన్నీ ఎన్కౌంటర్ చేసేటప్పుడు వాడు 100% పెర్ఫార్మెన్స్ ఇవ్వలేడు. అది మెచ్యూరిటీ వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ నేను ఒక యంగ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎంత విశాలమైనటువంటి పరిస్థితుల్లో నేను ఆలోచించలేను. కానీ శక్తి వచ్చేసింది, పెన్ను వాడికి మెమో ఇచ్చేసి ఛార్జ్ షీట్ ఇచ్చేయచ్చు, సస్పెండ్ చేసేయచ్చు, టెర్మినేట్ చేసేయచ్చు. అదేనమాట ఇక్కడ బాబా చెప్తున్నది. సో అపారమైన శక్తి వాడి అధీనంలో ఉంటుంది, కానీ దాన్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేటువంటి ఆ మెచ్యూరిటీ ఇంకా వాడికి రాదు. ఎందుకని ఇప్పుడిప్పుడే మనో ప్రపంచంలో అడుగు పెట్టాడు కాబట్టి. ఆ సన్నివేశాన్ని మనం ఊహించుకుంటే సులభంగా అర్థమవుతుందండి. జై బాబా. జై బాబా అండి. ఒక చిన్న ఇది నేను ఒక 20s మధ్యలో ఉండగా ఈ నాంపల్లి యూసుఫ్ దర్గా దగ్గర ఒక మస్తుని కలిశాను. అతను ఏ భూమికలో ఉన్నాడో నాకు అంతగా అవగాహన లేదు. అతనితోటి ఉన్నప్పుడు అతనితో మాట్లాడటం అది జరిగింది. చాలా నెలలు అతన్ని కలవడం జరిగింది. నెలకు ఒకసారైనా వెళ్ళి అతన్ని కలిసి మాట్లాడడం అది జరిగింది. సడన్ గా తర్వాత కొన్ని రోజులు అతను కనిపించలేదు. మళ్ళీ ఒక 3-4 నెలలు అయిన తర్వాత
కనిపించాడు అతను. కనిపించినప్పుడు అక్కడ వేరే ఆ దర్గా దగ్గర అక్కడ ఇది చేసేవాళ్ళు మౌల్వీలు ఉంటారు కదా, వాళ్ళు అన్నారు, నువ్వమ్మ రెగ్యులర్ గా అతన్ని కలుస్తున్నావు, ఇప్పుడు ఏం కలవక్కర్లేదు, ఇప్పుడు అతను ఆ ఆధ్యాత్మికంగా చెప్పే పరిస్థితుల్లో లేడు అని చెప్పేసింది. ఇప్పుడు అనిపిస్తుంది అలా అది తలుచుకుంటే మేబీ అతను 4వ స్థాయిలో ఉండి అలా కింద పడిపోయాడేమో అతను తప్పు చేయడం వలన అని అనిపిస్తుంది. మరి అతను ఏ భూమికలో ఉన్నాడో నాకైతే ఐడియా లేదు. బట్ జస్ట్ గుర్తుకొచ్చింది, మీతో షేర్ చేసుకున్నాను. జై బాబా అండి. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి నాగేశ్వర గారు ఇచ్చిన వివరణ ప్రకరిస్తుంది? ఓకే, నెక్స్ట్ వెళ్దామండి. అంటే ఒక్కటి మర్చిపోకూడదండి, ఈ 4వ భూమిక జీవాత్మలు వాళ్ళకున్నటువంటి ఈ ప్రాణశక్తిని దుర్వినియోగం చేయకుండా సద్గురువులు ఒక నిఘా వేసి ఉంచుతారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. బాబా చెప్పారు. అంటే చాలా 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 అరుదైన సందర్భాలలో మాత్రమే ఆ దుర్వినియోగం అవకాశం ఉంటుందండి. ఇది సర్వసాధారణంగా జరగదు. జై బాబా. జై బాబా. కళ్యాణ్ ఉన్నారండి? జై బాబా. జై బాబా ఉన్నారు. వినపడుతుంది కదా సార్? స్పష్టంగా ఉందండి. హలో కళ్యాణ్, మ్యూట్లో ఉన్నారమ్మా. జై బాబా అండి. రాజుగారు వినబడుతుందండి? వినబడుతుందండి. అవునా? ఇప్పటిదాకా చెప్పింది వినబడలేదు కదండి? లేదు అసలు. జై బాబా. ఓకే, అయితే ఈ 4th ప్లేన్ పరిస్థితికి ఒక్కసారి గుర్తొచ్చిందండి. చిన్నమయ్య గారు, నాగేశ్వరరావు గారు చెప్పింది ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక చిన్న పిల్లవాడి చేతికి AK-47 లాంటి మెషిన్ గన్ ఇస్తే ఏ విధంగా పరిస్థితి ఉంటుందో, ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుందో అదే పరిస్థితి. ఒక పక్కేమో అతి విధ్వంసం కలిగించే మెషిన్ చేతిలో ఉంది, ఇంకో పక్కేమో దాని గురించి, దాని ప్రభావం ఏంటో తెలీదు, ఆడేయాలా అని, నొక్కేయాలా అని ఆతృత, ఆ టెంప్టేషన్స్. సో ఆ పరిస్థితి అన్నమాట. సో ఈ పారాగ్రాఫ్ లో, ఈ పేజ్ లో ఉన్న ఆఖరి పారాగ్రాఫ్ లో బాబా ఆ సంక్షోభం, ఆ క్రైసిస్ ఎందుకు వస్తుంది, అది ఎలా జరుగుతుంది అనే దాన్ని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. If the soul yields to the overpowering రాజుగారు ఏదో ప్రాబ్లం ఉందండి ఆడియో అతన్ని. కళ్యాణ్, వాయిస్ రావట్లేదండి. ఆడియో కట్ అవుతుందండి. నెట్ ఇష్యూ ఉందండి. క్లియర్ గా రావట్లేదండి వాయిస్. కట్ అయిపోతుంది టోటల్గా, అసలు ఏం వినపట్లేదు. అసలు ద సోల్ లీడ్స్ టు ద పవర్ అని అక్కడ దాకా వచ్చింది, మళ్ళీ కట్ అయిపోయింది. ఇప్పుడు వినబడుతుందండి రాజు? లేదు, చాలా ఫీబుల్ గా ఉంది, లో వాయిస్. క్లియర్ గానే వినబడుతుందండి అంతా. జయబాబు అండి, వినబడుతుందండి? ఇప్పుడు వినబడుతుందండి. ఓకే ఓకే. ఎక్కడి వరకు వినబడుతుందో తెలియదండి నాకు. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అది అర్థమైంది. ఇఫ్ ద సోల్ ఈడ్స్ టు ద పవరింగ్ అన్నది అగా వచ్చి ఆగిపోయింది వాయిస్ మళ్ళీ. ఓకే ఓకే. ఇఫ్ ద సోల్ ఈడ్స్ టు ది ఓవర్ పవరింగ్ టెంప్టేషన్. లేదు, కట్ అయిపోయింది. కళ్యాణ్, టెంప్టేషన్స్ దాకా వచ్చి ఆగిపోయింది. అదేదో ప్రాబ్లం ఉంది అంటే కంప్లీట్ ఏదో లూజ్ కనెక్ట్ లాగా టప్పనే కట్ అయిపోతుంది. హలో, వాయిస్ వినబట్లేదు.
if the soul yields to the overpowering temptations to put this powers to wrong use, there is an enormous psychic crash of unimaginable magnitude. వినబడింది కదండి? స్పష్టంగా ఉంది. సో ఓ జీవాత్మ ఈ ప్రయాణంలో 4వ భూమికలో ఉన్నాడు. సో ఈ ప్రయాణంలో ఒక్కసారి ఉన్న ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో, అపారమైనటువంటి ప్రాణశక్తి, దాన్ని దుర్వినియోగం చేసినట్టయితే, రాంగ్ యూజ్ చేసినట్టయితే దాని పరిణామం ఏమవుతుంది అంటే, ఇక్కడ ఆ జరిగే పెద్ద క్రైసిస్ ని, ఆ సంక్షోభాన్ని ఏమన్నారంటే దాని యొక్క సైకిక్ క్రాష్ అన్నారు. అంటే మానసికమైన ఒక పెద్ద విస్ఫోటం అన్నమాట. అది మనం దాని స్థాయి ఊహించని విధమైనటువంటిది. అంత స్థాయిలో ఆ యొక్క క్రాష్ అనేది జరుగుతుంది. The explosive forces thereby released bring about a complete disintegration of the consciousness, subjecting it to a cataclysmic downfall from the heights of the subtle consciousness of the fourth plane to the very lowest depths of rudimentary stone consciousness, which the soul experienced in the very beginning of the evolution. అయితే ఒక్కసారి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క విధంగా ఆ అపారమైన ప్రాణశక్తి వాడినట్టయితే ఆ జరిగింది ఏం జరుగుతుంది అంటే, మనము ఆధ్యాత్మిక మార్గంలో జీవాత్మ ప్రయాణాన్ని తలుచుకుంటే మెట్లెక్కి ఎంతో ఎత్తునున్న ఒక గమ్యాన్ని చేరుకునేటటువంటి లాంటిది. అయితే ఈ ఫోర్త్ ప్లేన్ అనేది అతి ప్రమాదకరమైన స్థాయి అన్నమాట. ఆ స్టేజ్ ఆ ప్రయాణంలో అక్కడి నుంచి పడిపోతే మనం చేసిన ప్రయాణంతో పోల్చుకుంటే గమ్యానికి దగ్గరలో ఉన్నాం, అంటే బాగా ఎత్తులో ఉన్నాం అన్నమాట. ఇంకా గమ్యాన్ని చేరలేదు, అది ఇంకా ఎత్తులో ఉంది. కానీ ఆ ఎత్తులో ఉన్న ఫోర్త్ ప్లేన్ నుంచి ప్రమాదం కారణంగా ఏటవాలుగా ఏమన్నారు దాన్ని, కెటాక్లైజ్మిక్ డౌన్ఫాల్, అంటే అతి ప్రమాదమైన, అంటే ఒక దీన్ని ఏమంటారు, ప్రళయం వచ్చినట్టుగానే అక్కడి నుంచి ఏటవాలుగా కింద పడిపోవడమే. మళ్ళీ పైకి రావాలంటే మళ్ళీ కింద నుంచి మెట్లెక్కి ఒక్కొక్క మెట్టు దాటుకుంటా పైకి రావాల్సిందే. అదే ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అయితే ఆ సటిల్ కాన్షియస్ స్టేట్ లో మనం ఈ మానసిక స్థూల ప్రపంచాన్ని దాటుకుని ఇవల్యూషన్ లో భాగంగా ఇవల్యూషన్ పూర్తి చేసి రీఇన్కార్నేషన్ తర్వాత మనం ఇన్వల్యూషన్ ఫేజెస్ గురించి చదువుకుంటూ ఉన్నాం. అంటే ఆ ప్లేన్స్ లోకి సటిల్ ప్లేన్ తర్వాత ఈ మెంటల్ ప్లేన్ థ్రెషోల్డ్ లో ఉన్నాం. ఆ స్థాయి నుంచి లోయెస్ట్ డెప్త్ ఆఫ్ రుడిమెంటరీ స్టోన్ కాన్షియస్నెస్, అంటే పూర్తి అట్టడుగున్న మొట్టమొదటి మెట్టు దగ్గరున్న స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం. చైతన్యం ఆ స్థాయికి జారి కిందికి వచ్చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. దిస్ psychic cataclysm of disintegration is comparable to the fusing of electrical bulb due to an irreparable short circuit. అయితే ఈ మానసిక ఉపద్రవం ఏదైతే ఏర్పడిందో అది దేంతో పోల్చారంటే, దాన్ని ఒక ఎలక్ట్రిక్ బల్బ్, ఒక హై పవర్ వస్తే కానీ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వస్తే ఏమవుతుంది, ఆ ఉన్న ఫ్యూజ్ ఎగిరిపోతుంది, ఆ ఫ్యూజ్ కాలిపోతుంది. దానివల్ల ఆ షార్ట్ సర్క్యూట్ కావడమో హై కరెంట్ రావడమో అది జరుగుతుంది. దాని తర్వాత అది పనిచేయదు. సో దీన్ని దాంతో పోల్చారనమాట, ఈ ఉదాహరణతో పోల్చారు. డిసింటిగ్రేషన్ కూడా అన్నారు. అంటే ఏంటి, అది విచ్ఛిన్నం అయిపోతుంది అనమాట. కాన్షియస్నెస్ అంతా సేకరించి ఆ ఇవల్యూషన్ రీఇన్కార్నేషన్ ఇన్వల్యూషన్ స్టేజెస్ లో ఆ కాన్షియస్నెస్ చేసిన ప్రయాణం అది అన్ని ప్రయోజనాలు పొంది దాన్ని ఉన్నతి పురోగతి ముందుకు వెళ్తానే ఉంది. ఆ పాయింట్ నుంచి అది డిసింటిగ్రేట్ అయిపోయింది, పూర్తి పూర్తి విధంగా అది విచ్ఛిన్నం అయిపోయింది ఆ పరిస్థితి నుంచి అంటున్నారు. The fallen soul has now no alternative except that of again going through the long and laborious ascent of evolving consciousness through the ages of evolution and reincarnation through numberless forms, and then again gradually and patiently ascending through the planes. ఈ రకంగా జీవాత్మ ఒకవేళ ఈ పరిస్థితికి గురైనట్టయితే ఇంకో దారి ఏమీ లేదు, మళ్ళీ
అతి పొడుగైన అతి సుదీర్ఘమైన ఈ ప్రయాణాన్ని మళ్ళీ దాన్ని చేయవలసే ఉంటుంది. కాన్షియస్నెస్ అట్టడుగు స్థాయికి చేరిపోయింది. మళ్ళీ ఆ కాన్షియస్నెస్ కి కావలసిన ఆ ఎక్స్పీరియన్సెస్ పోగేసుకుంటూ మళ్ళీ ఆ ఇవల్యూషన్ భాగంగా పరిణామ క్రమం తర్వాత రీఇన్కార్నేషన్, పునర్జన్మ, అనేక లెక్కలేనన్ని ఫామ్స్, రూపాలు, జీవితాలు మళ్ళీ అది పొంది మళ్ళీ క్రమంగా ఆ యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగించవలసి ఉంటుంది. ఇది ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా చిన్నదే, అది ఫినిష్ చేసి అప్పుడు డిస్కస్ చేద్దామండి. This integration of consciousness occurs only in the case of fourth plane consciousness, and that too rarely, only when the powers of the fourth plane are misused. అయితే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా విచ్ఛిన్నం చెందుతుంది చైతన్యం అని చెప్పారు ఆ క్రైసిస్ ఒకవేళ ఏర్పడితే. కానీ అలాగ జరిగేదనేది ఈ 4వ భూమిక మీద అతి అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది ఎప్పుడైతే ఆ యొక్క ప్రాణశక్తి ఉన్న దాన్ని దుర్వినియోగం పరిచినప్పుడే ఈ రకంగా జరుగుతుంది అని చెప్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు సద్గురువులు యొక్క వాళ్ళ షెల్టర్, వాళ్ళ మానిటరింగ్ ఎప్పుడూ కూడా ఉంటుంది, ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండేది అని ఉంది. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ నార్మల్లీ దట్ వెన్ కాన్షియస్నెస్ ఈజ్ వన్స్ గెయిన్ ఇట్ కెన్ నెవర్ బి లాస్ట్. అయితే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఒక రూల్ అనేది ఉంది మామూలుగా. ఏంటి అంటే, ఒక్కసారి చైతన్యం జీవాత్మ తన యొక్క చైతన్యం పొందినట్టయితే ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి, దానికైనా పైన ఉన్న స్థాయికి, దాన్ని ఎప్పుడు పోగొట్టుకునేది అనేది జరగదు. కానీ ఈ ఫోర్త్ ప్లేన్ ఒకటి మార్కు, బట్ ద కేస్ ఆఫ్ ద ఫోర్త్ ప్లేన్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ ఎక్సెప్షన్. ఈ రూల్ కి ఫోర్త్ ప్లేన్ లో మటుకు ఒక మినహాయింపు ఉంది. ఎందుకంటే ఆ ప్లేన్ లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కాదు కదా, పూర్తిగా అట్టడుగు స్టెప్ 0కి జరిగిపోయే జారి కింద పడిపోయే ఆ యొక్క ప్రమాదం ఉంది. అది ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ వరకు ఈ 2 పారాగ్రాఫ్స్ లో ఉన్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేయొచ్చు. జై బాబా. జై. అంతా వినబడింది కదా సార్ రాజు గారు? ఉందండి, బాగానే వచ్చిందండి. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? 2 పేరాలు. ఓకే సార్, నాగేశ్వర జై బాబా అండి. జై బాబా అండి. మొత్తం ఈ సోల్స్ జర్నీ అంతా ఆటల రూపంలో మన సంప్రదాయంలో మనందరికీ అందుబాటులో ఉందండి. అయితే మనం అది రియలైజ్ అవ్వకుండా కేవలం ఆటలు ఆడుకుంటూ ఉన్నాం. వైకుంఠపాళి అని ఒక ఆట ఉంది, మనందరికీ తెలుసు. అది గవ్వలు పట్టుకొని అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ వస్తుంది. ఆ జీవాత్మ ప్రయాణం అనమాట. ఫస్ట్ కోతి అని ఉంటుంది, అక్కడి నుంచి గళ్ళు 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 ఉంటాయి. ఒక్కొక్క గడి అలా మధ్యలో చిన్న నిచ్చెనలు ఉంటాయి, మధ్యలో చిన్న పావులు ఉంటాయి. ఆ పావును తగిలితే కిందకి జారిపోతాం, ఆ నిచ్చెన తగిలితే పైకి ఎక్కుతాం కదా. అలాగే వెళ్ళి ఇక ఆల్మోస్ట్ చివరికి దశకి సమీపించినప్పుడు పెద్ద పాము ఉంటుంది, అభికాసురుడని. ఆ పాము కనుక మింగిందనుకోండి, ఆ తోక ఎక్కడికి వస్తే మళ్ళీ మొట్టమొదటి గడికి వచ్చేస్తాడు. ఆ కోతి అని ఉంటుంది ఫస్ట్, అక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి వాడు ఆట మొదలు పెట్టుకొని వెళ్ళాలి కదా. ఆ గడిని కనుక దాటేసి అందులో పడకుండా దాటేశాడు అనుకోండి, ఇంకా సేఫ్ వాడే, ఇంకా వాడికి పావులు ఉండవు. ఇది మొత్తం ఈ ఆత్మ యొక్క ప్రయాణం అంతా కూడా ఆ బొమ్మలో మనకి కనపడుతుంది అన్నమాట. మనం ఇప్పుడు బాబా చెప్పినటువంటి గాడ్ స్పీక్స్లో మనం ఏం పెట్టుకోవాలంటే, మధ్యలో ఎక్కడా చిన్న పాములు ఉండవు, మధ్యలో ఎక్కడా చిన్న నిచ్చెనలు ఉండవు. ఒకే ఒక్క పెద్ద పాము 4వ భూమికలో తగులుతుంది. ఆ పాముకు దొరికేమా మళ్ళీ కోతి దగ్గరికి వచ్చేసి మళ్ళీ అంటే రాయి దగ్గరికి వచ్చేసి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాలి కదా. అది దాటేసామా ఇంకా సేఫ్, ఇంకా పాములు లేవు.
అందుకని బాబా ఏం చెప్తున్నారంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక రూల్, కార్డినల్ రూల్, కాన్షియస్నెస్ వన్స్ గెయిన్డ్ ఈజ్ నెవర్ లాస్ట్. అంటే ఒకసారి ₹1 సంపాదించుకొని అనుకోండి, అది కూడానే ఉంటుంది. అది ఇంకో రూపాయి సంపాదించు, ₹2 అయింది, ఇంకో రూపాయి సంపాదించు, ₹3 అయింది. అలాగే మొట్టమొదటి మానవ దేహం వచ్చేటప్పటికి 100% అయిపోయింది కాన్షియస్నెస్. అంచేత మానవుడు అయిన తర్వాత మళ్ళీ కుక్క అవ్వడం, పంది అవ్వడం ఇవేవి ఉండవు. కానీ ఒక్క 4వ భూమిక మాత్రము దీనికి మినహాయింపు. అక్కడ వీడు పోగేసుకున్న ₹100 జీరో అయిపోవచ్చు, మొత్తం సంచికాలి. అది ఒక్కటే 4వ భూమిక యొక్క ప్రమాదం ఒక్కటే మినహాయింపు. మిగిలినంతా పురోగమనమే కానీ తిరోగమనము లేదు. ఒక్క 4వ భూమిక. అందుచేత ఇది ఇంత ప్రమాదమైనది అని పదే 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 బాబా చెప్తూ వచ్చారు. అది అంచేత ఇది దాటేసామంటే ఇంకా ప్రమాదం లేదు. అది అంచేత ఆ 4వ భూమికి నిటారుగా పడిపోతాడు అనమాట. అంటే ఆ ₹100 సంచి నిండా పోగేసుకున్నది మొత్తం జీరో అయిపోద్ది, సంచి ఖాళీ అయిపోద్ది అనమాట. అంత నష్టం జరుగుద్ది అది అని క్లుప్తంగా. జై బాబా సార్. జై బాబా సార్. అంటే మనిషి జన్మానికి వరకే వస్తాడు కానీ మళ్ళీ కుక్క జన్మ అలా ఏం రాడు కదా సార్? ఏ సార్ చెప్పండి కొంచెం. మళ్ళీ పడిపోతే మళ్ళీ మనిషి జన్మకే వస్తాడు కానీ మళ్ళీ ప్రీవియస్ కుక్క ఆ జన్మ అయితే రాడు కదా? అన్కాన్షియస్ వరకు వెళ్ళిపోతుందని చెప్పారు కదా. స్టోన్ అంటే స్టోన్ వర్క్. ఓకే. ఇప్పుడు మీరు వైకుంఠపాళి గుర్తుపెట్టుకోండి సార్, మళ్ళీ 1 నుంచి రావాల్సిందే ప్రయాణం. అంతే కదా, అక్కడ ఉండి డ్యాన్సులు కట్టే పరిస్థితి లేదు. మళ్ళీ మొట్టమొదటిగా నుంచే ఒక్కొక్క మెట్టు అంచెలంచెలుగా ఎక్కి ఇన్ని లక్షల జన్మల తర్వాత మానవ జన్మ వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని మొత్తం పోగొట్టుకున్నాడు, జీరో అయిపోయాడు. మళ్ళీ మొట్టమొదటి గడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ మామూలు ఆట మొదలు పెట్టవలసింది. అది చెప్తున్నారు బాబా ఇక్కడ. జై బాబా. జై బాబా అండి. అన్న ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే మా రాధ గారు. జై బాబా అండి. సార్ నా వాయిస్ అనిపిస్తుందండి సార్. ఒకవేళ కట్ అయితే చెప్పండి సార్. అది కొంచెం లో వాయిస్ ఉంది కానీ వినిపిస్తుందండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సరిపోతుంది. జై బాబా. If the soul does not misuse the powers at his command, but use them for a good without being overpowered by desires, then with further involution of consciousness, the consciousness of the settled conscious human soul sometimes experience directly the 6th plane of the mental world and skip over the experiences of the 5th plane of the mental world. ఇక్కడ మనకు పైన బాబా చెప్పారు కదండి, మంచి అంటే తన శక్తుల్ని మంచిగా ఉపయోగించడం లేదంటే దుర్వినియోగం చేయడం అనేది 2 చేస్తున్నారు కదా. అలాగా ఇక్కడ ఆ కోరికలు ప్రలోభాలకు లొంగిపోకుండా తన ఆత్మ ఆధీనంలో ఉన్న శక్తుల్ని దుర్వినియోగం చేయడానికి బదులుగా మంచి కోసమే వినియోగించినట్లయితే అప్పుడు ఈ ఏదైతే ఈ సూక్ష్మ ఎరుకగల ఉన్నటువంటి ఈ మానవాత్మ అంటే ఈ 4వ భూమిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి తన యొక్క చైతన్యం మరింత అంతర్ముఖమయ్యి కొన్నిసార్లు ఈ మానసిక ప్రపంచానికి చెందినటువంటి ఈ 5వ భూమి యొక్క అనుభవాలని అసలు అనుభవించకుండా ఎక్స్పీరియన్స్ అవ్వకుండా నేరుగా ఈ 6వ భూమికి యొక్క అనుభవాలను అనుభవించడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే 5వ భూమికి తాలూకటువంటి ఆ ఎక్స్పీరియన్స్ పూర్తిగా చేయకుండా డైరెక్ట్ గా 6కి వెళ్ళిపోతాడు. ఎప్పుడు అంటే తన తాలూకా ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దుర్వినియోగం చేయకుండా మంచికి ఉపయోగించినట్లయితే డైరెక్ట్ గా 6కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనేది మనకు బాబా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు, ఒకసారి entry into the mental world compressing the 5th and 6th planes may be compared to an entry into the room after crossing the threshold, the 4th plane of consciousness.
అంటే ఇక్కడ 6th కి 5th కి వెళ్ళడం అనేది ఎలాగా అనేది ఒక ఉదాహరణతో ఇక్కడ బాబా చెప్తున్నారు. అంటే ఈ 4వ చైతన్య భూమిక అనే ఈ గర్భం దాటిన తర్వాత 5-6 భూమికల్లోనికి వెళ్ళేటప్పుడు ఆ మానసిక ప్రపంచంలోకి ప్రవేశించడాన్ని ఒక గదిలోనికి ప్రవేశించడం, అంటే ఆ గుమ్మం దాటి ఆ లోపల గదిలోకి ప్రవేశించడంతో పోల్చవచ్చు ఈ 5-6 భూమికల్లోకి వెళ్ళడం అనేది కూడా చెప్తున్నారు. సరే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివినా సార్? చదివండి అమ్మా, చిన్నదే కదా, చదివండి. But if this consciousness of soul on the 4th plane of consciousness neither use nor misuse the powers of the 4th plane, then gradually, with further involution of consciousness, the subtle conscious human soul on the 4th plane crosses the threshold of the 4th plane and enters the mental world on the 5th plane. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మొదట ఏంటి, మంచిగా ఉపయోగించినట్లయితే డైరెక్ట్ గా 5 దాటివేసి 6వ భూమికలకు వెళ్ళిపోతారని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, ఈ 4వ భూమికి మీద ఉన్నటువంటి ఆత్మిక చైతన్యం ఈ 4వ భూమికి చెందినటువంటి ఆ శక్తులను సద్వినియోగం కానీ దుర్వినియోగం కానీ రెండు చేయకుండా, అంటే అలాగే స్టేబుల్ గా ఉండిపోయినట్లయితే అప్పుడు తన యొక్క చైతన్యం అప్పుడు కూడా అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం అవడంతో ఈ 4వ భూమికి మీద ఉండేటటువంటి ఈ మానవాత్మ ఏమవుతుందంటే, ఆ 4వ భూమికి యొక్క ఆ థ్రెషోల్డ్, ఆ గడపను దాటి 5వ భూమికలోకి ప్రవేశించడం అనేది, అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఎటువంటి ఆ శక్తుల్ని దుర్వినియోగము లేదు, సద్వినియోగం లేదు, ఈ రెండు లేకుండా ఉన్నట్లయితే ఆ చైతన్యం అనేది అంతర్ముఖం అవుతూ 5వ భూమికలోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మంచిగా ఉపయోగించినట్లయితే డైరెక్ట్ గా 6కి వెళ్తుంది అనేది ఈ 2 పేరాల్లో చెప్తున్నాను. జై బాబా సార్. జై బాబా. సార్ మాట్లాడు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి 2 పేరాల మీద? ఓకే, జై బాబా సార్. నాగేష్ గారు, జై బాబా. జై బాబా అండి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని ఒక విషయం, 1, 2, 3, 4 ఈ 4 భూమికలు కూడా సూక్ష్మ ప్రపంచంలో ఉంటాయి. ఇవి 5, 6 ఇవి మానసిక ప్రపంచంలో ఉంటాయి. ఇప్పుడు 4వ భూమిక గురించి మొత్తం వివరించి చెప్తూ ఉన్నారు బాబా. ఈ 4వ భూమికలో ఎదురయ్యే ప్రమాదాల గురించి, దాని పర్యవసానాల గురించి కూడా వివరంగా చెప్పారు. అయితే 4 దాటి ముందుకు సాగేటువంటి ఆత్మ యొక్క పరిస్థితి ఇక్కడ చెప్తున్నారు బాబా ఈ 2 పేరాల్లో. ఒకవేళ ఈ 4వ భూమికు సంబంధించిన ప్రాణశక్తులను, ఇవి దైవీ శక్తులు అని కూడా బాబా చెప్పారు, అకల్ట్ పవర్స్ కాదన్నారు. వీటిని కనుక సద్వినియోగం చేసినట్లయితే, ప్లస్ సద్గురువు యొక్క అనుగ్రహము కూడా దీనికి తోడైతే, 5వ భూమిక అనుభవాలను పక్కన పెట్టి నేరుగా 6వ భూమికలోనికి ప్రవేశించేటువంటి అవకాశం కూడా ఉంది అని బాబా చెప్తున్నారు. మనం చెప్పుకున్నాం, పూర్వం 4వ తరగతిలో బాగా చదివేస్తే ఇంటూ ఫస్ట్ ఫారం అని ఉండేది. ఒక చిన్న టెస్ట్ పెట్టేవారు, అది పాస్ అయితే డైరెక్ట్ 5 వదిలేసి 6లోకి వెళ్ళిపోవడమే. అదనమాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో 6వ భూమిక ఒక గది అన్నారు కదా, 5, 6 భూమికలు కలిసి ఒక మానసిక ప్రపంచం. అది ఒక గది లాంటిది. ఆ గదిలోకి వెళ్తే సద్వినియోగము గనక చేసి సద్గురువు కృప కూడా తోడైతే 6లోకి వెళ్ళిపోవచ్చు. లేదు, ఇతను సద్వినియోగం చేయలేదు, దుర్వినియోగము చేయలేదు, తన మానసిక ఒత్తిడిని తట్టుకొని నియంత్రించుకున్నాడు అనుకుందాం. అప్పుడు మామూలుగా 4 తర్వాత ఉన్నటువంటి 5వ భూమికలోనికి ప్రవేశిస్తాడు. అది ఇక్కడ బాబా చెప్పాడు. జై బాబా సార్. జై బాబా సార్. ఫైనల్గా 4th ప్లేన్ మీద ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఓవరాల్గా ఈ 2 పారాగ్రాఫ్సే కాకుండా?
ఓకే, ముందుకు వెళ్దామండి. 5th and 6th ప్లేన్స్. జై బాబు అండి, ఉమ్మగారు. జై బాబు. జై బాబా సార్, ఉదయం రాలేదు, నేను కంటిన్యూ చేస్తాను. అలాగే అలాగే. 5th and 6th planes. With greater evolution of consciousness of the subtle conscious human soul and the 4th plane, the consciousness of the subtle conscious human soul identifies itself with the mind of the mental planes and experience the mental world. నాలుగో భూమిక నుంచి మీద ఉన్నటువంటి ఈ సూక్ష్మ ఎరుకగల మానవాత్మ యొక్క ఆ చైతన్యము మరింత అంతర్ముఖం అవడంతో, అంటే ఇంకా దాని యొక్క చైతన్యం అంతర్ముఖం అవడంతో ఆ సూక్ష్మ ఎరుకగల ఉన్నటువంటి ఈ మానవాత్మ యొక్క చైతన్యము ఈ మానసిక భూమికలకు చెందినటువంటి మనస్సుతో తాదాత్మ్యం చెంది మానసిక ప్రపంచాన్ని అనుభవిస్తుంది. ఇంతవరకు కూడా ఏంటంటే సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవించినటువంటి ఈ మానవాత్మ యొక్క చైతన్యము ఇప్పుడు మానసిక ప్రపంచాన్ని అనుభవించడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. 5, 6 భూమికల్లో మానసిక ప్రపంచాన్ని అనుభవిస్తుంది. This mind of the mental planes has 2 sections. In the first section, the state of mind is inquiring or reflecting. In this state of mind functions as thoughts, high thoughts, low thoughts, good thoughts, bad thoughts, material thoughts, spiritual thoughts, and so forth. ఇక్కడ బాబా కొత్తది మళ్ళీ చెప్తున్నారు. ఇక్కడ దిస్ మైండ్ ఆఫ్ ది మెంటల్ ప్లేస్ హ్యాస్ 2 సెక్షన్స్ అంటున్నారు. ఇక్కడ ఈ మానసిక ప్రపంచంలో 2 విభాగాలు ఉంటాయి. ఈ మానసిక భూమికి చెందినటువంటి ఇందులో 2 విభాగాలు ఉంటాయి మనసుకి. అయితే ఈ 1వ విభాగంలో మనసు యొక్క స్థితి అనేది అది ఆలోచనాత్మకమైనది లేదా విచారణాత్మకమైనదిగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ స్థితిలో మనసు ఏ రకంగా ఉంటుందంటే అది ఉన్నతమైన ఆలోచన రూపంలో పనిచేయడం, లేక అధమమైన ఆలోచనలు ఆలోచించడము, లేదా మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, లేదా మెటీరియల్ థాట్స్ ఈ ప్రాపంచికమైనటువంటి ఆలోచనలు, లేదా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు, ఇలాంటి ఆలోచన రూపంలో పనిచేస్తుంది. ఎక్కడ ఏది అంటే ఈ మానసిక భూమికి చెందినటువంటి 1వ విభాగంలో ఉండేటటువంటి మనస్సు పనిచేసేటటువంటి విధానం గురించి ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ఆ ఆలోచన రూపంలో పనిచేస్తుంది అనేది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఇన్ ది సెకండ్ సెక్షన్, ద స్టేట్ ఆఫ్ మైండ్ ఈస్ ఇంప్రెసివ్ ఆర్ సింపథెటిక్. In this state of mind functions as feelings of suffering, emotions, feelings of desires, longings, feelings of vantage, separation, and so forth. ఈ 2వ విభాగంలోకి వచ్చేసరికి ఇదేంటంటే భావావేశానికి చెందింది అనమాట చెప్తున్నారు. ఇప్పుడు ఇంప్రెసివ్ ఆర్ సింపథెటిక్ అంటే దాన్ని ఏమంటారంటే ప్రభావాత్మకమైన లేదా సంవేదనాత్మకమైన, అంటే ఇదేంటంటే ఆ హృదయానికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ అనేది ఆలోచన రూపంలో ఆ భావనలు అనేవి ఇక్కడ పనిచేస్తాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఈ స్థితిలో ఆ మనస్సు ఈ బాధలు అనే ఆ భావావేశాలు అనే భావనలు, కోరికలు, తపనలు అనే భావనలు, ఎడబాటుతో కలిగినటువంటి ఈ వేదనలు అనేది ఇలాంటి భావనల రూపంలో పనిచేస్తుంది ఈ మైండ్ తాలూకా సెకండ్ సెక్షన్ అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ మనసు అనేది 2 విభాగాలకు విభజించడం అనేది జరిగింది. ఫస్ట్ సెక్షన్ లో ఏంటంటే ఆలోచన రూపంలో ఉంటుంది. సెకండ్ సెక్షన్ ఏంటంటే ఈ భావావేశం అంటే ఈ భావనల రూపంలో ఉంటుంది అనేది ఇక్కడ బాబా చెప్తున్నారు సార్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరైనా. జై బాబా, ఒక్క నిమిషం టైం ఉందండి. అయితే రేపు ఎక్స్ప్లెనేషన్ సమ్మప్ రేపు చేస్తున్నాము. ఓకే, సార్ నేషనల్ రేపు చేద్దరు కానీ సార్ ఇది సమ్మప్ అలాగండి, కొంచెం డీటెయిల్డ్గానే మాట్లాడుకోవాలి కూడా. మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుని చేద్దాం. ఓకేనా, అందరికీ జై బాబా అంటే రేపు కలుద్దాం. అంటే అవతార్ మెహర్ బాబాకి జై బాబా అంటే జై బాబా.
జై బాబా. జై మహిళ. Mm-hmm.